సీఎం చంద్రబాబు ఈ నెల 18న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉంది. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నారు. రేపు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 18న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే అమరావతి పనుల పునఃప్రారంభానికి కూడా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 18వ తేదీ అంటే ఈ వచ్చే బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రాబోతున్నారు. ఈ పర్యటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. ఏపీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ అంశాలపైన ప్రధాని మోదీ అంశాలతో ఆయన చర్చించబోతున్నారు. అంటే అవి ఏ అంశాలు అన్నది ప్రశ్న అయితే కొంత ఆతృతగానే ఉందనే చెప్పొచ్చు. అందరికీ కూడా ఏ అంశాలపైన వారితో మాట్లాడబోతున్నారు అన్నది కొంత సందిగ్ధత నెలకొని ఉంది. అంటే గతంలో అమిత్ షాని కలిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు, అంటే కూటమి ప్రభుత్వంలో జరిగే అన్ని విషయాలను కూడా ఇటు ప్రధాని మోదీ అమిత్ షాలతో చర్చిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ పర్యటన కనుక చూసుకుంటే అక్కడి పరిణామాలన్నీ కూడా ఢిల్లీకి ఎప్పటికప్పుడు నివేదించే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కానీ మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రధాని మోదీతో అమిత్ షాతో కూడా ఆయన పంచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే ఈ నెల 18వ తేదీన ఆయన జరగబోతున్నటువంటి ఢిల్లీ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క అమరావతి పనులను పునఃప్రారంభించడానికి ప్రధాని మోదీనే మళ్ళీ మరోసారి ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. మొదట అమరావతి పనులను ప్రధాని మోదీనే ప్రారంభించారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారని మీరు మాకు సర్టిఫికేట్ ఇవ్వగలరా అంటూ కొంతమంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంటూ కొంతమంది చేస్తున్నటువంటి ప్రకటన నేపథ్యంలో మళ్ళీ ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేస్తే అక్కడ కొంత బ్రాండ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్టర్లకు కూడా కొంత నమ్మకం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రధాని మోదీని అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన 18వ తేదీన ప్రధాని మోదీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. తర్వాత అమిత్ షాని కూడా కలవబోతున్నారు. ఇక పోలవరం పనులతో సహా అమరావతికి సంబంధించి ఇటీవల మనం చూసాం, లోక్సభలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ అడిగినటువంటి ఒక ప్రశ్నకు ప్రపంచ బ్యాంక్ నిధులతో సహా ఎక్కువ నిధులను కూడా ఎఫ్ఆర్బిఎం, ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్బిఎం కి సంబంధం లేకుండా ఆ నిధులను ఇస్తున్నాం, గ్రాంట్ గా ఇస్తున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులను త్వరితగతిలో విడుదల చేయాలి. అదేవిధంగా అమరావతి పనులు కూడా వేగవంతం చేయాలంటే కేంద్రంతో అనేక చర్చలు జరపాల్సింది. అందుకే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రేపు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఈ 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి పూర్వరంగానే ఆయన సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ నెల 18వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరిపే ఢిల్లీ పర్యటన కొంత ప్రాముఖ్యతను, రాజకీయంగా కూడా కొంత ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.